హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రయ్య క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. హెచ్ఆర్ మనల్ని మోస్ట్ ఇంపార్టెంట్గా అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తున్నాను. వై షుడ్ ఐ హైర్ యూ? వై షుడ్ ఐ హైర్ యూ? ఈ క్వశ్చన్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఐఎమ్ ఏ ఫ్రెషర్. ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్. If you give me a chance to work your company, I will give my level best knowledge. I am a fresher. I have no experience. If you give me a chance to work in your company, I will give my level best performance. Next question. What are your strengths and weaknesses? మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి అని అడుగుతారు. ఈ క్వశ్చన్ కానీ మిమ్మల్ని అడిగితే మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పాల్సి వస్తుంది. మై స్ట్రెంగ్స్ ఆర్ ఐఎమ్ ఏ self-motivated person. My strengths are I am a self-motivated person. ఇలాగే మీ స్ట్రెంగ్స్ ఏవంటే అవి మీరు ఇంటర్వ్యూయర్కి చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఐ లైక్ గెయిన్ న్యూ స్కిల్స్. My strengths are I am a self-motivated person. I like gain new things. అలా కాకుండా మై స్ట్రెంగ్స్ ఆర్ ఐ ఎమ్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఐ హ్యావ్ ఫ్రెండ్లీ నేచర్. ఇది కూడా చెప్పచ్చు. ఐ ఎమ్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఐ హ్యావ్ ఏ ఫ్రెండ్లీ నేచర్. అండ్ నెక్స్ట్, మై వీక్నెసెస్ ఆర్ ఐ కెన్ ట్రస్ట్ పీపుల్ very easily and overthinking my weaknesses are I can trust people very easily and overthinking. And next, ఇది కూడా చెప్తాను చూడండి. I could not leave that work until I complete that work. I could not leave that work until I complete that work. ఇలా మీరు మీ వీక్నెసెస్ని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, వై డూ యూ వాంట్ టు వర్క్ అవర్ కంపెనీ? ఈ క్వశ్చన్ కానీ హెచ్ఆర్ మిమ్మల్ని అడిగితే వై డూ యూ వాంట్ టు వర్క్ అవర్ కంపెనీ? మీరు మా కంపెనీలో ఎందుకు వర్క్ చేయాలి అని అనుకుంటున్నారు? ఈ క్వశ్చన్ కానీ మిమ్మల్ని అడిగితే యువర్ కంపెనీ ఈజ్ వెల్ రెప్యుటేటెడ్ కంపెనీ అంటే బాగా రన్ అవుతున్న కంపెనీ అని మీనింగ్. మీ కంపెనీ చాలా బాగా రన్ అవుతున్న కంపెనీ అని మీనింగ్. యువర్ కంపెనీ ఈజ్ వెల్ రెప్యుటేటెడ్ కంపెనీ. ఐ థాట్ మై కెరీర్ would be fast growing in this company. I thought my career would be fast growing in this company. Next question,
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి డిఫరెన్స్ ఏంటి అనే క్వశ్చన్ హెచ్ఆర్ మిమ్మల్ని అడిగితే, ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి చూసుకోండి. కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ మీన్స్ ఐ కెన్ డూ దిస్ వర్క్. అంటే కాన్ఫిడెన్స్ అంటే నేను ఈ పని చేయగలను. కాన్ఫిడెన్స్ మీన్స్ ఐ కెన్ డూ దిస్ వర్క్. అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ మీన్స్ no one can do this work except me. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నో వన్ కెన్ డూ దిస్ వర్క్ ఎక్సెప్ట్ మీ, అంటే నేను మాత్రమే చేయగలను, ఇంకా ఎవరు చేయలేరు అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి డిఫరెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చంద్రజ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.